హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో సమ్మక్క సారక్క టెంపుల్ది, ఇంకా అక్కడ ఎలా అమ్మవారిని అలంకరిస్తారు అవన్నీ ఈ వీడియోలో చెప్తాను. ఇదైతే ఇంకా పార్ట్ 1లో నేను సమ్మక్క సారక్కకి వెళ్ళే ముందు ఏ టెంపుల్కి వెళ్ళానని పార్ట్ 1లో పోస్ట్ చేశాను. చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసేయండి ఫ్రెండ్స్. మరి మా ఫ్రెండ్స్ అన్నాడు ఆడుకుంటున్నారు. మా ఫ్రెండ్ చూడండి ఈ టెంపుల్ ఐలోని మల్లన్న టెంపుల్ అని అంటారు. శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఉంటాడు ఇక్కడ, అంటే మల్లన్న దేవుడే. మొత్తం రాగితోటి ఉంటుంది. ఇంకా లోపలికి ఫోన్ అలో లేదు కాబట్టి ఇంకా నేను లోపల వీడియో తీయలేను. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్లో ఇంకో నంది ఉంది. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, అందుకే బయట ఇట్లా వెయిట్ చేస్తారు అందరూ. సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్ళే ముందు కంపల్సరీ ఐలోని మల్లికార్జున స్వామిని ఇప్పుడే చేసినాము, దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేడారం వెళ్ళాలి. మేడారం వెళ్తున్నాము. ఇప్పుడే హెడేక్ వస్తుందని టీ తాగడానికి వచ్చినాము. హోటల్ ఇక ఈమె మా మనమరాలు. ఆ హోటల్ చాయ్ తాగుతా. ఇంకా హెడేక్ వస్తుంది. ఈవినింగ్ 4:35 అయింది అని చెప్పి ఇంకా వాళ్ళు టీ తాగుతున్నారు అందరూ. టీ తాగాక మళ్ళీ ఇంకా మా జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా ఆంటీ గారు ఏడికొచ్చారు? ఏడికొచ్చినావు? చెప్పండి, ఏడికొచ్చినావు? దేవాలయానికి వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకొని మేడారంకి వెళ్ళాలి. అసలు ఈ గుడి ఎందుకుంది? ఇక్కడ తెలిసినది ఫస్ట్ అమ్మ అలాగే నిడుతున్నట్టు అలా ఇల్లు రకమని కావాలి. ఇక్కడ అమ్మవారికి బియ్యం పోసే వాళ్ళు బియ్యం పోస్తున్నారు. సమ్మక్కకి సారక్కకి మధ్యలో గట్టమ్మ అనే దేవాలయం ఉంది ఇక్కడ. ఇంకెక్కడ కొబ్బరికాయలు కొట్టి దర్శనం చేసుకున్నాము అందరం. చూస్తా అమ్మవారిని చూస్తా అని చెప్తాను. ఏం కాదు, వాళ్ళంటే లోపట అమ్మవారు. ఇక్కడ ఆంటీ ఏం పెడుతుందంటే, అక్కడ సమ్మక్క ఇక్కడ సారక్క పిలిచారు, మధ్యలో గట్టమ్మ అనే దేవాలయం ఉంది, దేవత అని చెప్తుంది. టైం ఎంత అవుతుంది? టైం 11:20 అవుతుంది. తిన్నావా? ఇంకా తినలేదు. ఇప్పుడు వచ్చినాం రూమ్ కోసం చూస్తున్నాం. జంప్ అన్నాం, 1 కిలోమీటర్ నడవాలి. ఇంకా పొద్దున 7 o'clockకి ఇంకా జంపన్న వాగుకి వచ్చాము స్నానాల కోసమని. మేము జాతర అప్పుడు ఏం వెళ్ళలేము, అయినా కానీ ఫుల్ రష్ ఉన్నారు పబ్లిక్ అయితే. ఇది జంపన్న వాగు. ఇక్కడ
ఏమన్నా మొక్కుతే తీరితే ఇలా బంగారం ఇస్తాను అనమాట. దోశ బాగుందా? ఇలా సమ్మక్క సారక్కని అక్కడ బంగారం జోకించుకొని తెచ్చిన తర్వాత ఇట్లా బుట్లు పెట్టి ఇట్లా రూమ్లో చేసుకోవచ్చు, లేదు అంటే టెంపుల్ దగ్గరనే చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా పెట్టినా నేను. ఇంకా ఈ అన్న అయితే వేసింది. ఇంకా సమ్మక్కకి సారక్కకి కూడా అన్నీ కలిపి పెట్టారు. ఇంకా అన్న అయితే సమ్మక్కకి సారక్కకి 2 కోళ్ళని తీసుకొచ్చిండు. ఇంకా అమ్మవారికి ఇంకా అందరు బియ్యాలు పోసారు. మీరు కూడా అట్లనే పోయారు. వాళ్ళు పోస్తారు చూడు, ఒకసారి బట్టి 5 మాటలు పోయారు. కట్టెల పట్టుకోదానండి. పని కాదు బొట్టు పెట్టాక మంత్రాలు నీకు ఎక్కలేదు ఆగో దాన్ని వండబెట్టిండు ఎవరు? ఇంకా తర్వాత వీళ్ళు అమౌంట్ ఆడుకోవడానికి వచ్చారు. 50 రూపీస్ వస్తే వద్దంట, 100 రూపీస్ ఇస్తేనే తీసుకుంటామని అన్నారు. ఇంకా లేదు మా దగ్గర అని అంటే ఇంకా ఆమె షాక్ను కోసుకుంటా అని భయపెట్టేస్తుంది. తర్వాత మా దగ్గర లేవు 50 ఇస్తే తీసుకోండి అంటే లేదంటే లాస్ట్కి ఇంకా 50 రూపీస్ తీసుకొని వెళ్ళారు. కానీ చాలాసేపు అవుతారు. ఇంకా ఈ తాత వాళ్ళైతే మా రూమ్ పక్కకి పొద్దున్న నుంచి తాత ఒక్కడే వంటలు చేస్తుండే. అన్ని మటన్ ఫ్రై, చికెన్, తలకాయ అన్ని వంటలు చేశాడు. ఎప్పటి నుంచి చేస్తున్నావు తాత వంటలు? నువ్వు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు? 6 ఏళ్ళు అవుతుందంట. చెప్పు, ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు వంట? 30 ఏళ్ళు కావచ్చు. 30 ఏళ్ళా? 40 ఏళ్ళు కావచ్చు. అందుకే చేస్తున్నావు దప్ప దప్ప. ఎక్కడ ఉంటారు? జనగామనా? జనగామలో కూడా కాదు, కుమ్రవెల్లి. ఇప్పుడు ఏమేమి వంటలు చేసినావు? బోటి ఫ్రై చేసినావు, మటన్, తలకాయ బోటి. గొల్లపల్లి దగ్గర జయదేపూర్ జయదేపురం సాగర్పేట మాది. నేనైతే సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైము. ఇంకా అక్కడ రూమ్ తీసుకొని ఇలా అన్న అయితే ప్రతి ఒక్కటి డెకరేషన్ బాగా చేశాడు అమ్మవార్లని. ఇలా
అమ్మవారికి మందు ప్లస్ కళ్ళు ఇట్లా బంగారం అని బెల్లం అంటారు కాబట్టి ఇంకా వాళ్ళు మొక్కు ఉండే అమ్మాయి అది ఆ మొక్కు ఇలా అన్నీ చేశారు రూమ్లోనే. ఇంకా తర్వాత ఇవి అన్నీ బేషన్లో పెట్టుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అమ్మవారి ముంగట బియ్యం పెట్టి ఇవన్నీ పెడతారు. ఆ వీడియో కూడా ఏమంటున్నావు? మనో ఇటు 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 మనోదా ఇదైతే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే. మనం రూమ్ దగ్గర అలా కోయకపోతే ఇంకా ఇక్కడ వచ్చి మేకలు కానీ కోడలు కానీ ఇక్కడ కోస్తారు అనమాట అమ్మవారికి. ఇలా మళ్ళీ అక్కడ రూమ్ నుంచి తీసుకొచ్చి ఇంకా అమ్మవారి ముందు ఇలా పెడతారు. సమ్మక్క బియ్యం సమ్మక్కకి ఇంకా బ్యాక్ సైడ్ ఏమో సారలక్క ఉంది, అక్కడ ఇలా బియ్యం పెట్టి ఇంకా అమ్మవారికి సమ్మక్కదేమో కుంకుమ, సారలక్కదేమో పసుపు, ఇలా దండలు అవన్నీ వేసి ఇంకా కొన్ని అందులో నుంచి ఇక్కడ పెడతారు. ఇంకా ఇవేమో సారలక్కయి కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెడతారు. ఇవి కొబ్బరికాయ కొట్టాలి ఒక రీడ ఒక ఇక్కడ కొట్టు. అన్నా అవునన్నా మీరు ఇంకా సారలక్క దగ్గరికి వచ్చి బియ్యం పెట్టి ఇంకా అన్నీ పెడుతురు ఇక్కడ సారలక్కవి. మనం రూమ్లో చేసుకోకపోతే ఇక్కడ వచ్చి డైరెక్ట్ బియ్యం పోసి ఇలా అన్నీ పెట్టుకోవచ్చు అంట. ఎందుకు నీ బోలెడని ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరాము. ఇంకా టీ తాగుదామని చెప్పి ఇక్కడ ఆపారు హోటల్ దగ్గర. అక్క ప్లీజ్ అక్క టైం ఎంత అవుతుంది? అన్న ఏం తాగుతావు? నువ్వేం తాగుతావు? లెమన్ టీ తాగుతావా? ఏం తాగుతావు? 80 అనే ఆప్షన్ లేదంట అసలు. ఆమె రోజుకు ఒకసారి తాగుతుందంట, అందుకే ఇప్పుడు కోటరేస్ కోటర్ నాకు అలట్లేదు. ఓన్లీ ఛాయా. ఏడున్నావు మార్నింగ్ అక్క? ఏడున్నావు? ఆలూరులో టీ తాగుతుంది. ఆలూరు చెప్తూ వచ్చాము. కొంచెం హెడేక్గా ఉందని చెప్పి జర్నీలో చాలా కొంచెం రిలాక్స్ అవుతుంది.
అన్న అన్న ఏం రాస్తావు అమ్మమ్మ నువ్వేం తాగుతున్నావు అక్క రామమ్మ లెమన్ టీ గత 20 నుంచి మంది వేసుకుని ఇప్పుడు అంటే 12 అది ఇట్లా ఈరోజు లాస్ట్ అయిపోయింది అదే ఆంటీ ఎలా అనుకుంటున్నారు ఈ జర్నీ సో నెక్స్ట్ మరి ఇక్కడ ఎక్కడ ఉన్నారు ఇక్కడ మేము వచ్చేటప్పుడు ఆలేరు. ఆలేరు టీ బాగుంటది ఫేమసా ఫేమస్ ఇక్కడ టీ తాగేసి తాగారా ఆంటీ ఎప్పుడైనా ఇక్కడే తాగారా మరి ఇప్పుడు ఇంకేమైనా తినాలనుకుంటున్నారు ఇక్కడ ఓకే బాయ్ అది ఐస్ క్రీమా నేను గ్లాస్ అనుకున్నది కాలిది అయ్యా ఇది చూడదు సరే ఇది చూడు హాయ్ చెప్పు బాయ్ హాయ్ చెప్తావా చాక్లెట్ ఇంటికి వస్తున్న బాయ్ అను ఇక ఐస్ క్రీమ్ వేస్ట్ చేయొద్దండి ఇగో తెలంగాణలో అయితే ఇగో ఇట్లా నాకుతారు ఖచ్చితంగా ఏయ్ అట్లనే ఏంటిది ఏంటది చాక్లెట్ నైస్ Thank you friends for watching my video. Please like, share and subscribe my channel. Thank you.